ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎందుకంటే ప్రేమంట పార్ట్ 1. ఇల్లంతా అందంగా అలంకరించి ఉంటుంది. అంజలి వేట్స్ అరుణ్ అని అందంగా అలంకరించి ఉంటుంది. పెళ్ళి వద్దు వద్దు అంటూ మాకన్నా ముందు నువ్వే పెళ్లి చేసుకుంటున్నావు అని పెళ్లి కూతురిని ఆట పట్టిస్తూ ఉంటాడు తన ఫ్రెండ్స్ రియా, జాను. అబ్బా, మీకు తెలుసు కదే నేను ఎందుకు పెళ్లి చేసుకుంటున్నానో అని మాట్లాడుతూ ఉంటుంది పెళ్లి కూతురు అంజలి వాళ్ళతో. అంజలి అమ్మగారు సుశీల గారు అక్కడికి వస్తారు. పెళ్లి కూతురుగా రెడీ అయి ఉన్న అంజలిని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది ఆవిడ. అమ్మ, ఏమైంది? ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఇవి కన్నీళ్ళు కావురా, ఆనంద బాష్పాలు. నిన్నటి వరకు చిన్నపిల్లలా ఉన్న నా కూతురు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా అనే సంతోష సమయంలో వచ్చే కన్నీళ్ళు ఇవి. చాలా అందంగా ఉన్నావురా అంటూ కూతుర్ని ముద్దు చేస్తుంది ఆవిడ. నన్ను ముద్దు చేసింది చాలు కానీ అమ్మ, నువ్వు ఈ హడావిడిలో పడి టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోలేదు కదా అది అంటూ సనుగుతున్న ఆవిడని చూసి, మర్చిపోయావు కదా, ఇదిగో ఇది వేసుకో అని ఎప్పుడూ తన దగ్గర పెట్టుకునే వాళ్ళమ్మ టాబ్లెట్స్లు తీసి ఇస్తుంది వేసుకోమని. రియా ఒక బాక్స్ తీసుకొని తన దగ్గరికి వస్తుంది. అంజు, ఇదిగో. ఏంటే ఇది? ఏమో తెలీదు, ఇప్పుడే ఒక కొరియర్ బాయ్ వచ్చి నీకు గిఫ్ట్ ఇచ్చి వెళ్ళాడు. ఏం గిఫ్ట్ అది? ఎవరు పంపించారు అంటూ జాను అడుగుతుంది. జాను, ఏమో, పేరు లేదంటూ గిఫ్ట్ బాక్స్ వైపు చూపుతుంది అంజలి. పేరు లేకుండా గిఫ్ట్ ఏంటే? ఏది, ఒకసారి ఓపెన్ చేయి అని జాను అంటుంది. అమ్మ, పెళ్లి కూతుర్ని తీసుకొని రండి అంటూ పంతులు గారు పిలుస్తారు. తర్వాత చూద్దాంలే గిఫ్ట్ బాక్స్ని అని పక్కన పెడుతుంది అంజలి. అరే, అదేంటో చూస్తే తెలుస్తుంది కదా, ఒక్క నిమిషానికి ఏమవుతుంది చెప్పు అని గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది రియా. ఇందులో ఏవో ఫొటోస్ ఉన్నాయని వాటిని అంజలికి ఇస్తుంది. ఫొటోస్నా అంటూ ఓపెన్ చేసి చూసిన అంజలి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. అక్క, నేను పంతులు గారు పిలుస్తున్నారని అక్కడికి వస్తుంది అంజలి పిన్ని కూతురు చైత్ర. అంజలి షాక్లో ఉండడం చూసి, ఏంటక్క, ఏమైంది అలా ఉన్నావు అని అంజలి చేతిలోని ఫోటోని చూసి షాక్ అయి అలాగే ఉండిపోతుంది. చైత్ర పెళ్లి కూతురిని ఎంతకు పిలుస్తున్నా రాకపోవడంతో ఏమైంది అని అక్కడికి వస్తారు అందరూ. అమ్మ, అంజలి ఏమైంది? పంతులు గారు పిలుస్తుంటే రాకుండా ఇక్కడే ఉన్నావు. అంజు డార్లింగ్, ఏమైంది అంటూ అక్కడికి వస్తాడు అరుణ్. అంజలి ఫొటోస్ తీసుకొని కోపంగా అరుణ్ మొహం మీద కొడుతుంది. అవి చూసి షాక్ అవుతాడు అరుణ్. అంజలి, అది ఛీ, ఇంకా బుకాయించకు అక్క. ఛీ, నువ్వు కూడా అలా పిలవద్దు చైత్ర. ఎంత నమ్మాను మిమ్మల్ని, నాతో పెళ్లి పెట్టుకొని నా చెల్లితో అలా. ఛీ, అసలు మీ గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంది అని చేదరించుకుంటుంది అంజలి. ఆ ఫొటోస్ చూసిన సుశీల కూడా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫొటోస్లో చైత్ర, అరుణ్ చాలా క్లోజ్గా బెడ్ మీద ఉన్న ఫొటోస్ అవి. అసలు నీకేం అన్యాయం చేసిందని నా కూతురికి ఇంత అన్యాయం చేయాలని చూసావు అరుణ్ అని అరుణ్ని బాగా తిడతాడు సుశీల గారు. అయినా అరుణ్ని ఎందుకక్క తిట్టడం, ఇదంతా నీ కూతురి నష్టజాతకం వల్ల ఇలా జరిగి ఉంటుంది అంటూ అక్కడికి వస్తుంది చైత్రమ్మ మీనా. ఏం మాట్లాడుతున్నారు పిన్ని మీరు? ఇక్కడ మీ కూతురు తప్పు చేస్తే నాది నష్టజాతకం అంటారేంటి? నష్టజాతకం వాళ్ళు బంగారం పట్టుకుని అది రాయి అవుతుంది. అలాగే నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్న అరుణ్ నా కూతురితో అలా ఉండటానికి కారణమే నీ జాతకమే కారణం. పుట్టగానే తండ్రిని మింగేశావు. ఇప్పుడు మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు. అలాగే నిన్ను ప్రేమిస్తున్న అరుణ్ ఇంకొకరి సొంతమయ్యాడు. ఇదంతా నీ జాతకం వల్లనే అంజలి అని అంటూ అంజలి గురించి చెత్తగా మాట్లాడుతూ ఉంటుంది. స్టాప్ ఇట్ అని గట్టిగా అరుస్తూ పైకి లేస్తుంది సుశీల. ఇంకొక మాట నా కూతురు గురించి మాట్లాడావో బాగుండదు మీనా. నేను మాట్లాడటం కాదక్క, అందరూ అదే అనుకుంటున్నారు. ఎందుకంటే అది నిజం కనుక. నువ్వు అన్న మాటలు ఏమి నిజం కానివ్వను మీనా. చూస్తూ ఉండు, నా కూతురికి ఆ అరుణ్ కన్నా గొప్పవాడిని, అంతకన్నా అందగాడిని తెచ్చి పెళ్లి చేస్తాను. ఎప్పుడక్క తన సృష్టి పుట్టిక అని హేళనగా అడుగుతుంది. కాదు, ఇప్పుడే, ఈ నిమిషమే చేస్తాను అని జై అంటూ పిలుస్తుంది. ఏమైంది ఆంటీ అంటూ వస్తాడు జై. నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? ఏంటంటీ చెప్పండి. నా కూతురిని పెళ్లి చేసుకుంటావా? ఆ మాటకి షాక్ అవుతారు జై, అంజలి ఇద్దరు. మామ్, ఏం మాట్లాడుతున్నావు అని కంగారుగా ఆవిడ దగ్గరికి వస్తుంది అంజలి. నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు అంజు అని. నువ్వు చెప్పు జై, మా అంజలిని చేసుకోవడం నీకు ఇష్టమా కాదా? అది కాదంటీ,
ఒకసారి తన అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు జై. మా అంజలిని పెళ్లి చేసుకుంటావా? తనకు ఓకే అయితే నాకు ఓకే ఆంటీ, కానీ ఒక కండిషన్. ఏంటి జై? అంజలికి మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే తన మెడలో నేను 3 ముళ్ళు వేస్తాను, లేకపోతే లేదు. ముందు తన అభిప్రాయం కనుక్కోండి ఆంటీ. ఆ మాట విని సుశీల గారు సంతోషిస్తారు. అంజు షాక్ అవుతుంది. నువ్వు వెళ్ళి రెడీ అయి రాపో జయ్యి తనని పంపిస్తుంది. అమ్మ, నాకు అతనితో పెళ్ళి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? జైకి ఏం తక్కువ? నువ్వెప్పుడు జైని చేసుకుంటున్నావు అంతే అని అంజుని మాట్లాడనివ్వకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పిస్తుంది సుశీల. అంజలి, జై అలాగే అరుణ్ చైత్రల పెళ్లి అంగరంగ వైభవంగా ఒకే కళ్యాణ మండపంలో జరుగుతుంది. మరి జై అంటే అంజలికి ఎందుకు ఇష్టం లేదు? మరి పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారా, విడిపోతారా? ఇవన్నీ నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం బొమ్మలు యాడ్ చేసి స్టోరీ చేస్తున్నాను. ప్లీజ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చుతుందో లేదో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా, ప్లీజ్.